ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగున్నా. ఈరోజు ఒక కొత్త వీడియో అనమాట. అండ్ సే హాయ్. ఇది మా చిన్నోడు, న్యూ ఫ్యామిలీ మెంబర్. హాయ్ చెప్తున్నాను అందరికీ. బాగుంది కదా, క్యూట్ ఉంది కదా. సరే, ఈరోజు వీడియో ఏంటంటే, చాలా రోజులుగా నేను ఎదురు చూస్తున్నటువంటి ఆశగా ఉన్నటువంటి ఒక చిన్న ప్లాట్, అంటే ఒక ఫామ్ ల్యాండ్ అయితే నాకు దొరికింది. దాని డీటెయిల్స్ ఇవాళ మీకు పెడతాను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. మనం కొన్ని మేజర్ పాయింట్స్ అయితే నేను చెప్తాను. ఎందుకంటే నేను ఒకసారి ఫెయిల్ అయ్యాను అలా తీసుకొని. సో ఈరోజు మనం చూద్దాం. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. చిన్న ప్లాట్ అనమాట. ఇది జస్ట్ 600 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. అంటే 5 గుంటల ప్లేస్ అనమాట. ఓకే, సో చిన్నోడు ఇక్కడ ఉండున్నానా, నువ్వు ఇక్కడ ఆడుకో. చలో, ఇక్కడ వదిలేద్దాం, ఇక్కడ ఉండు. సో ఇదేంటంటే ఇది మోడల్ హౌస్ అండి. యాక్చువల్గా ఇది నేను దీని పక్క ఉన్నటువంటి ప్లాట్ అయితే నేను తీసుకున్నా. 600 స్క్వేర్ యార్డ్స్లో, అంటే మనకు 5 గుంటల ప్లేస్ అయితే వస్తుంది. మీరు ఒక్కసారి ఒక వ్యూ చూడండి. దీన్ని వీళ్ళు ఒక మోడల్ హౌస్ లాగా ఇక్కడ కట్టి పెట్టారు. ఏంటంటే కొంతమంది చిన్న చిన్న ఫంక్షన్స్కి అంటే ఇన్కమ్ సోర్స్గా కూడా తీసుకుంటారు. సో దాని పర్పస్లో కట్టారనమాట. ఇది ఒక చిన్న హౌస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఒక చిన్న స్టేజ్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ. అండ్ ఇక్కడ మొత్తం మొక్కలు ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇక్కడ అన్ని మొక్కలన్నీ ఎలా ఉన్నాయో చక్కగా ఇలా మనకు ఒక వ్యూ పాయింట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు పైన. అయితే ఏంటంటే మెయిన్గా మీకు కొన్ని పాయింట్స్ అయితే నేను చెప్తాను. సో మెయిన్ పాయింట్స్ ఏంటంటే, నేను ఫెయిల్ అయినా చెప్తానండి. మనం ఫామ్ ల్యాండ్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మిడిల్ క్లాస్, అంటే మనకు చాలా తక్కువ బడ్జెట్లో కావాలి. మనం ఎక్కువ క్రోర్స్ ఆఫ్ మనీ పెట్టలేము, నెంబర్ 1. సో దానివల్ల మనకు ఫస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి. నెంబర్ 2 ఏంటంటే, నేను తెలుసుకున్నది, నాకు సెక్యూరిటీ కావాలి. సెక్యూరిటీ అంటే మనం ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత మనము ఇట్లా ఫామ్ ల్యాండ్స్ ఎప్పుడు కూడా అవుట్స్కట్స్లో ఉంటాయి కదండి. సో అవుట్స్కట్స్లో తీసుకున్నప్పుడు మనం అక్కడికి వచ్చినా కూడా మనకు అక్కడ సెక్యూరిటీగా మనకు వాచ్మెన్ ఇలా ఉండాలి. అంటే సపరేట్గా మనము ఎకర్స్ ఆఫ్ ల్యాండ్స్ వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళని అక్కడ రిక్రూట్ చేసుకొని వాచ్మెన్ని కూడా అక్కడ పెడతారు కదా. సో అట్లా పెట్టాలంటే మళ్ళీ అది చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఒక ఫ్యామిలీని మనం అక్కడ పెట్టాల్సి వస్తుంది. సో అలానే నేనైతే చేయలేను, నా గురించి చెప్తున్నాను. సో అట్లా నేను పెట్టలేను. సో నెంబర్ 3 వచ్చేసి, నేను అక్కడ మనకు మొక్కల్ని చూసుకోవడానికి, వాటరింగ్ ఇవ్వడానికి ఎవరైనా కావాలంటే దానికి కూడా మళ్ళీ మనము వాచ్మెన్ మీదనే డిపెండ్ అవుతాం కదా. సో అదొక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే, మనము ఇంత దూరం అంటే దగ్గర ఉంటే బాగుంటుంది అనమాట. నేను ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు ఏమైందంటే, చాలా లాంగ్ డిస్టెన్స్ అవుతుంది. అక్కడికి వెళ్ళటానికే అబ్బా అనిపిస్తుంది. 1.5 hours 2 hours జర్నీ చేస్తే. సో ఇదెందుకు నేను సెలెక్ట్ చేసుకున్నానంటే, ఇది నాకు దగ్గర ఉంది. దగ్గర మీన్స్ వితిన్ 40 minutesలో నేను రీచ్ అవుతున్నా కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను రావడానికి నాకు హ్యాపీగా అనిపించింది, కంఫర్టబుల్గా అనిపించింది. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే, చుట్టూ కూడా ఫెన్సింగ్ ఉందండి చక్కగా. అంటే ఒక వాల్ అయితే వీళ్ళు మొత్తం 7 acresలో ఉంది. అండ్ క్లియర్ ల్యాండ్, తర్వాత మొత్తం వాల్ కన్స్ట్రక్షన్ ఉంది. అండ్ ఒక పెద్ద గేట్ ఉంది. ప్రతి ప్లాట్కి, అంటే మన తీసుకున్నటువంటి ప్రతి ప్లాట్కి కూడా వాళ్ళు సపరేట్గా, అంటే చూడండి ఇట్లా ఫెన్సింగ్ వేసి మనకు ఇలా గేట్ కూడా పెట్టిస్తున్నారు. మీరు అక్కడ చూడొచ్చు, గేట్ కూడా ఉంది. సో ఇట్లా గేట్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి అది లాక్ వేసేసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇంకొక మెయిన్ ఏంటంటే, ఫామ్ ల్యాండ్స్లో కరెంట్ అనేది చాలా చాలా టఫెస్ట్ కరెంట్ తీసుకురావడము. ఎందుకంటే ఇలాంటిది ఏదైనా చిన్న హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా ఖచ్చితంగా కరెంట్ ఉండాలి. తర్వాత వాటర్ ఫెసిలిటీ కూడా ఉండాలి. సో ఇవన్నీ మళ్ళీ మనకు అడిషనల్గా అవుతాయి అన్నమాట. కరెంట్ తీసుకురావాలంటే ఆ కరెంట్ లైన్ లేకపోతే అక్కడ దాకా తీసుకురావాలి, పర్మిషన్స్. అండ్ మోర్ ఓవర్ మళ్ళీ వాటర్ కోసం మళ్ళీ బోర్ వేయించాలంటే మనకు చాలా ఖర్చు అవుతుంది కదండి. సో ఇవన్నీ నా పాయింట్స్ అనమాట. దానివల్ల నేను ఏం చేశానంటే, అలాంటిది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నది సెర్చ్ చేశాను. లక్కీగా నాకు ఇది దొరికింది. ఇందులో మేజర్గా మీకు వాటర్ పాయింట్స్ అన్నీ కూడా చూపిస్తాను. వీళ్ళే బోర్లు వేసి పెట్టారు. సో ప్రతి మొక్కకి ఇదిగోండి ఇట్లా పైప్ లైన్స్ వేశారనమాట. ఈ పైప్ లైన్స్ చూశారు కదా, ఈ పైప్ లైన్స్ వేశారు. ప్రతి మొక్కకి వాటర్ వాళ్ళే వదులుతారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్లో కూడా మనకు మీకు చూపిస్తాను నేను. ఇక్కడ ఇలా అంటే ప్రతి ప్లాట్లో వాళ్ళు ఇలాగా మనకు మోటార్ వేసి ఇచ్చారనమాట.
సో మనం అక్కడ ఆన్ చేసేసుకుంటే చాలు వాటర్ అనేవి ఫోర్స్గా వస్తూనే ఉంటాయి. ఇక్కడ ట్యాప్ ఉంది చూడండి, ఈ ట్యాప్ ఇచ్చారు. మనం ఈవెన్ మనం సపరేట్గా కూడా వాటరు నేను చూపిస్తాను మీకు. ఇక్కడ ట్యాప్ ఆన్ చేశాను, ఈ ట్యాప్ వాటర్ మనం అక్కడ చూడొచ్చు. సో మనకి ఇట్లా ప్రతి చోట వాళ్ళు పైప్ లైన్ ఇచ్చారు కాబట్టి ఇలా మనమే వాటర్ కూడా చక్కగా పెట్టేసుకోవచ్చు అనమాట మొక్కలకి. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇవి నా మేజర్ పాయింట్స్ నేను చెప్తున్నాను. బహుశా మరి ఇవి నాకు కష్టంగా అనిపించాయండి ప్రీవియస్గా. సో ఇవి నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సెక్యూరిటీ కానీ, వాటర్ కానీ, తర్వాత కరెంట్ కానీ, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకైతే. ఒక 600 స్క్వేర్ యార్డ్స్ అనేది చాలా అనిపించింది. ఎందుకంటే ఈ 600 స్క్వేర్ యార్డ్స్ మాత్రమే మనము ముఖ్యంగా ఫార్మింగ్ చేసుకోవడానికి ఈజీగా అనిపిస్తుంది. అంతకంటే ఎక్కువ తీసుకుంటే కూడా నేను చేయలేనేమో అనిపించింది. సో ఇప్పుడు నేను నా ప్లాట్ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఒకసారి చూడండి, ఇది మోడల్ హౌస్ అనమాట. అండ్ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం కూడా ఏంటంటే, ఇంతకుముందు ప్రీవియస్గా తీసుకున్నప్పుడు కొంతమంది అడగటం వల్ల అంటే త్వరగా అయిపోతాయి కదండి ఇవి, ఫాస్ట్గానే వెళ్ళిపోతున్నాయి. సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక తీసుకుంటారేమో, నా తరపున చిన్న సాయం అనమాట. డైరెక్ట్గా నేను మీకు ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేస్తాను, మీరు తీసేసుకోవచ్చు అనమాట. సో ఇది నా పక్కన ఉన్నటువంటి ప్లాట్. ఏ చిన్నోడు ఇట్రా ఇట్రా నాన్న ఇట్రా, కమ్ 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 ఇట కమ్ కమ్ కమ్. చలో మనం ఇప్పుడు మన ప్లాట్ దగ్గరికి వెళ్దాము. సో దీని వ్యూ అయితే చూపిస్తున్నాను. 600 స్క్వేర్ యార్డ్స్లో మనం ఎట్లా బిల్డ్ చేసుకోవచ్చు అంటే, ఇక్కడికి వచ్చి కూడా ఈ ఫామ్లో మనం ఎలా స్పెండ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ ఏరియా అండి. ఇది రిమైనింగ్ ప్లేస్. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఏది ఇంపార్టెంట్ అనిపించింది నా ఎక్స్పీరియన్స్లో అనమాట. నేను ప్రీవియస్లో నేను ఎందుకు మొక్కలు పెట్టలేకపోయాను, ఎందుకు వాటిని ఎక్కువగా కేర్ తీసుకోలేకపోయాను అంటే, నేను వెజిటబుల్స్ అవి నేను గ్రో చేసుకోవాలంటే, పళ్ళ మొక్కలు గ్రో చేసుకోవాలంటే ఎందుకు చేయలేకపోయాను అనేది ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి. సో దానివల్ల అనమాట ఇదైతే నాకు బెస్ట్ అనిపించింది. ఆ బెస్ట్ పార్ట్ నేను మీకు షేర్ చేస్తున్నాను ఇవాళ. రిమైనింగ్ అంతా మీకు చూపిస్తాను, నా ప్లాట్లోకి తీసుకెళ్తాను. ఇదైతే పక్కన ఉంది కాబట్టి చూపించాను. ఇక్కడ చూడండి అసలు మనం మల్బరీ ఫ్రూట్స్ ఎన్ని వచ్చాయో. మొక్కలు కూడా బాగా పెరిగాయండి, మంచి పెద్ద పెద్ద మొక్కలు తెచ్చిపెట్టారు వీళ్ళు. చూడండి ఇంత చక్కగా వచ్చాయి కదా, బోల్డ్ అని మల్బరీ ఫ్రూట్స్ వచ్చాయి. చాలా రకాల మొక్కలు కూడా వీళ్ళు పెట్టారు ఇక్కడ ల్యాండ్లో. సో ఇలా ఇంక్లూడింగ్ ఫెన్సింగ్, గేట్ ఫెసిలిటీ, అలాగే పండ్ల మొక్కలు, ఫ్రూట్ ప్లాంట్స్ తోటి ఉంది. అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. మన బడ్జెట్లో వస్తుందంటే ఇంకా తప్పకుండా మనకు ఎంత సంతోషంగా అనిపిస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను ముందు అన్ని వీడియోస్ చేస్తాను, మీకు ఇక్కడ నుంచి షేర్ చేస్తాను. దీన్ని ఎలా డెవలప్ చేస్తాను ఏంటి అనేది నా ప్లాట్. సో బుజ్జి ప్లాట్ అనమాట. చలో మనం అక్కడికి వెళ్దాం. చిచ్చి నోటికంతా ఏం పూసుకుంటున్నా, చీ బ్యాడ్ బాయ్ అన్న, బ్యాడ్ బాయ్ బ్యాడ్ బాయ్ బ్యాడ్ బాయ్. చిని నాన్న దామ దానన్న కమ్ బాయ్ దా ఇంకరా. మంచిగా తీస్తున్నావు కదా క్యాప్చరు. చూస్తున్నారా, ఇది నేను తీసుకున్న ప్లాట్ అండి. సో ఇదనమాట. ఇందులో అయితే చాలా రకాల మొక్కలు పెట్టారు వీళ్ళు. ఇది వచ్చేసి ఇంకా మనకు
గేట్ అవి ఇప్పుడు ఫిట్ చేసి ఇచ్చేస్తారనమాట. ఇది ఫెన్సింగ్ కూడా వేశారు, చక్కగా ఫెన్సింగ్ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఈ మొక్కలు చూడండి, ఇది మామిడి మొక్క, అంటే మంచి ఏజ్డ్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. మొక్క అయితే ఎంత మంచిగా ఏజ్డ్ ప్లాంట్స్ కాబట్టి బాగా పెరిగాయి. కాస్ట్ ఉంటాయి కదా మనకు ఏజ్డ్ ప్లాంట్స్. సో ఇది మామిడి మొక్క. అండ్ ఇక్కడ చూసారా జామ మొక్క, జామకాయలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. జామకాయలు అయితే అన్నీ కూడా చాలా వరకు ఫ్రూటింగ్ స్టేజ్లో ఉన్నాయి. మనం చూస్తే తీసుకుందాం, ఒకటి మంచి కాయ అయితే ఉందండి ఇక్కడ. ఇది మా ఫామ్లోవి. సో ఇలా ఫ్రూటింగ్తో ఉన్నటువంటి మొక్కలు అయితే మాకు వచ్చాయి. ఆల్మోస్ట్ అన్ని ప్లాట్స్లో కూడా చక్కగా వచ్చాయన్నమాట. మీరు నాతో పాటు రండి, చూపిస్తాను. సో ఇది ఒక జామ మొక్క. వీళ్ళందరూ ఇందులో వీళ్ళు పెట్టిన మొక్కలే కాకుండా మనము చక్కగా వెజిటబుల్స్ కూడా ఇందులో గ్రో చేసుకోవడానికి ప్లాన్ చేయాలి అన్నది నా ప్లాన్ అనమాట. సో నాకు ఈ ప్లేస్ సఫిషియెంట్ అనిపించింది, అంటే నా బడ్జెట్లో వచ్చింది. సో ఇక్కడ చూడండి మనకు అంటే ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి నేను ఒకసారి ప్రజెంట్ చేస్తాను. ఇది వచ్చేసి ఇవన్నీ మామిడి మొక్కలు, తర్వాత ఇది సపోటా మొక్క. ప్రతి మొక్కకి కూడా వాళ్ళే వాటర్ పైప్ లైన్ ఇచ్చేశారు. ఇది తెలుసు కదండి, ఇది వాటర్ యాపిల్ మొక్క. అంటే మనం రెగ్యులర్గా ఏంటంటే మన కుండీలో పెంచడానికి, నేల మీద పెరగడానికి మొక్కకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. దానికి కావాల్సిన పోషకాలు చాలా అందుతాయి మట్టిలో. సో ఇది వచ్చేసి వాటర్ యాపిల్. మీరు అవకాడో చూపిస్తాను, ఎంత బాగుందో అసలు. ఇది వచ్చేసి అవకాడో, ఎంత పెద్ద మొక్కనో అసలు, చాలా బాగుంది కదండి. నాకు చాలా ఇష్టం అవకాడో పెంచాలని చాలా రోజులుగా కోరిక అనమాట. నా కోరిక అయితే తీరింది. ఇందులో ఉంది ఈ మొక్క. ఇది యాక్చువల్గా ఎండను తట్టుకోలేదు, బట్ అయినా కూడా వీళ్ళు ఇక్కడ తెప్పించి పెట్టారు. కానీ ఇది బాగా సర్వైవ్ అయిందండి, మంచిగా ఉంది, హెల్తీగా ఉంది ఈ ప్లాంట్. అండ్ ఇంకా మీకు చూపిస్తాను, సపోటా కూడా చూసాం కదా మనము, సపోటా మొక్క. ఇది కొంచెం మామిడిలో రకరకాల మామిడికాయలు పెట్టారనమాట. ఇవన్నీ కూడా డిఫరెంట్ మామిడి ప్లాంట్సే. ఇదిగోండి, ఇది కూడా అటు సైడ్ ఒకటి ఉంది, ఇక్కడ మామిడి మొక్కనే, ఇక్కడ మామిడి మొక్కనే. అండ్ మనము వీకెండ్లో వచ్చి అలా ఒక చిన్న హౌస్ మనం వేస్తే కనుక చాలా చక్కగా. ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్, ఎంత ఫ్లవరింగ్ ఉంది చూడండి, స్టార్ ఫ్రూట్ చక్కగా వచ్చింది. ఇదిగోండి. సో ఇట్లా చూసుకుంటే మనకు అన్ని రకాల మొక్కలు, అంటే ఉసిరి చూడండి, అక్కడ ఉసిరి ఉంది. తర్వాత మనకు అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అయితే చాలా వరకు మంచి ప్లాంట్స్ ఇచ్చారండి. ఇవి కాకుండా ఇంకా మనం అసలే మనకు ఆశ ఎక్కువ గార్డెనర్స్కి. సో ఇక్కడ మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుందా హౌస్, అది దీని పక్క ప్లాట్ అనమాట ఇది. సో అది ఒక మోడల్ హౌస్ వాళ్ళు వేసింది. అయితే ఇక్కడ ఈ ఫ్రూట్ ప్లాంట్స్ ఇవి వీళ్ళు ఇచ్చారు. ఈ కన్స్ట్రక్షన్ ప్లేస్ వదిలేరనమాట. ఆ లాస్ట్లో మనం ఇక్కడ చూడొచ్చు కన్స్ట్రక్షన్ ప్లేస్. ప్రతి ప్లాట్లో కూడా ఇలా వదిలేశారు. ఉసిరి చూడండి, ఇది ఉసిరి మొక్క ఎంత బాగా పెరిగిందో అసలు, ఎంత పెద్ద మొక్క ఇది, చక్కగా చెట్టు ఎంత పెద్ద పెరుగుతుందో. అండ్ నేనైతే చక్కగా అరటి మొక్కలు, అరటి అంటే నాకు చాలా ఇష్టం. ఇలా చుట్టూ అరటి వేసి, అండ్ ఈ ప్లేస్ అంతా కూడా కన్స్ట్రక్షన్ కానీ వదిలేశారు. మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. నా ప్లాన్ అయితే వితౌట్ కన్స్ట్రక్షన్ తోటే నేను ఇక్కడ మొక్కలు పెంచాలన్నది నాకు కోరిక అనమాట. సో ఏ కన్స్ట్రక్షన్ లేకుండానే ఇక్కడ అంతా కూడా వెజిటబుల్ ప్లాంట్స్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవాలని ఉంది. సో ఈ ప్లేస్ అంతా కూడా దానికి వదిలేశారు. అండ్ ఇట్లా మీరు ఈ వ్యూలో ఇటు సైడ్ తిరిగి చూస్తే ఇవన్నీ కూడా మనం చూస్తున్న మొక్కలన్నీ కూడా ఇవి వాళ్ళు ఇచ్చినటువంటి ఫ్రూట్ ప్లాంట్స్ అనమాట. ఇక్కడ మనకు మామిడి పండ్లు కూడా ఎలా కనిపిస్తున్నాయి చూడండి, ఎన్ని ఉన్నాయో. మామిడికాయలు చాలా వచ్చాయి. ఇదిగోండి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి, అంత పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి. ఇలా ఇంకా మీరు ఇక్కడ నుంచి ఆ వ్యూలో అటు చూస్తే ఇంకా ఇవన్నీ ప్లాట్సే అనమాట. ఇక్కడ 2-3 మోడల్ హౌసెస్ అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. నేను ఒకసారి ఈ వ్యూ మొత్తం మీకు చూపిస్తాను. అండ్ ఫుల్ డీటెయిల్స్ కమింగ్ వీడియోస్లో పెడతాను నేను మీకు. తర్వాత అంటే నేను చేసేటటువంటి వీడియోస్లో నేను మెయిన్గా నేను తీసుకున్న దాంట్లో నేను ఎలా డెవలప్ చేసుకుంటాను అవన్నీ కూడా నేను మీకు రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తానండి. ఇంకా నేను మిగతా వ్యూ అంతా కూడా ఒకసారి ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను చూడండి.
సో అదనమాట ఈరోజు నేను షేర్ చేసినటువంటి డీటెయిల్స్. సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక మీకు ఇలాంటివి తీసుకోవాలనుకుంటే ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇది మీకు మ్యాచ్ అవుతే కనుక డైరెక్ట్గా నేను ఓనర్ నెంబర్ అయితే మీకు ఇస్తానండి. నో మీడియేటర్స్. మీకు హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియో చేశాను. ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంది మాకు ఇలాంటిది మేము చూస్తున్నాము, ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్కి జస్ట్ 10 minutesలో ఉంది. మనం సిటీలో ఎక్కడి నుంచి అయినా అంటే మెయిన్గా కీసర అవుటర్ రింగ్ రోడ్ అనమాట. మనం సిటీలో ఈవెన్ ఇక్కడ తీసుకున్న వాళ్ళైతే చాలామంది కూకట్పల్లి సైడ్ వాళ్ళు డాక్టర్స్ ఇలా అంటే ఒక్కొక్కరు 2-3 ప్లాట్స్ తీసుకున్నారు బడ్జెట్ బాగానే పెట్టుకొని. నా దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి చిన్నదైతే నేను తీసుకోగలిగాను. సో అట్లా మీకు ఏమైనా ప్లాన్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా ఇది మెయిన్ సెక్యూర్ అనమాట. మనకి ఏంటంటే ఇందులో ఒక 50 plots ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ ఫామ్ అవుతుంది. అండ్ మనకి ఎప్పుడైనా సడన్ నీడ్ ఉన్నా కూడా ఇలాంటివి తొందరగా మనము రీసేల్ చేసేసుకోవచ్చు. అండ్ ప్రాఫిట్ కూడా త్వరగా వస్తుంది అనమాట. రిటర్న్స్ ఉంటాయి మనకు దీని మీద. సో అట్లా మనకు బెనిఫిట్ కూడా ఉంటుంది. 2 రకాలుగా బెనిఫిట్ ఉంటుంది. ఒకటి రిటర్న్స్ వస్తాయి, ఒకటి మన కోరిక కూడా నెరవేరుతుంది. మనం మొక్కలు పెంచుకోవచ్చు అనమాట. ఇది నాకు బాగా నచ్చింది. చిన్న ప్లాట్స్ ఎప్పుడు కూడా మనకు తొందరగా రీసేల్ అవుతాయి. ఓకే, సో అదనమాట. ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే కనుక నేను ఓనర్ నెంబర్ ఇస్తాను, డైరెక్ట్గా మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. మళ్ళీ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ అడుగుతారు. ఇట్ మే బీ వేరియేషన్ ఉండొచ్చు. మీరు డైరెక్ట్గా వాళ్ళతో కాంటాక్ట్ అవుతే కనుక చక్కగా వాళ్ళు మీకు మాట్లాడతారు. ఓనర్ కూడా చాలా మంచి పర్సనే. అతని నెంబర్ నేను మీకు షేర్ చేస్తాను, మీరు మాట్లాడుకోండి. ఓకే, సో మిగతా వ్యూ అంతా కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎంజాయ్ చేయండి. అండ్ రెగ్యులర్గా ఇక్కడ నుంచి మనకు వీడియోస్ ఉంటాయి. దీంట్లో ఏం చేస్తాను అన్నది మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత మందికి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇవ్వండి. చిన్న ఇన్స్టాలో కూడా నేను పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు డీటెయిల్స్.